హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ వ్లాగ్స్. సో ఎలా ఉన్నారు అందరూ? సో మీరు ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో మనకి ఒక 1-2 వీక్స్ నుంచి అయితే అమెజాన్ నుంచి మళ్ళీ అన్ని రోల్స్కి అయితే హైరింగ్ అనేది స్టార్ట్ అయింది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు రెగ్యులర్గా నేను వీడియోస్ అనేది పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో మీరు జల్దీ ఆ వీడియో అంటే ఆ జాబ్కి అప్లై చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీకు మీ రెజ్యూమ్ అనేది జల్దీ షార్ట్ లిస్ట్ అయ్యి ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది రానికైతే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. సో ఈరోజు మనకి అమెజాన్ నుంచి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అనే రోల్కి అయితే హైరింగ్ జరుగుతుంది. సో దానికి 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. సో దీనికి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ ఉన్నారు. అలాగే దీని ప్యాకేజ్ వచ్చేసి 1 to 4 lakhs పర్ యానం ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి ఎక్స్పీరియన్స్ బట్టి అయితే 4 lakhs అనే ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ నుంచి అయితే హైరింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఫస్ట్గా మెయిన్గా జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మనకి రిలే ఆపరేషన్ సెంటర్ ఈజ్ ద సెంట్రల్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఎగ్జిక్యూషన్ అక్రాస్ ద అమెజాన్ సప్లై చైన్ నెట్వర్క్ సపోర్టింగ్ multiple geographies like India and EU. It ensures hassle-free, timely pickup, delivery of freight from vendors to Amazon fulfillment centers, from Amazon fulfillment centers to carrier hubs. In case of any exceptions, ROC steps in to resolve the issue and keeps all the stakeholders from the informed on the proceedings. Along with the tactical problem solving, ROC is also charged with understanding trends in network exceptions and then automatic process for proposing process changes to streamline operation. The second aspect involves network monitoring and significant analysis of network data. సో మనకి ఇక్కడ జాబ్ రోల్ని మెన్షన్ చేసినారు. రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అని. సో మెయిన్గా మనకి ఏంటంటే మనకి అమెజాన్ నుంచి వెళ్ళి ఏదైతే ప్రోడక్ట్స్ డెలివరీకి వెళ్తాయో సో అవి ఎక్కడ కూడా ఏం ప్రాబ్లం లేకుండా హజిల్ ఫ్రీ అండ్ టైమ్లీ పికప్ అండ్ డెలివరీ ఉండాలి. అలాగే మనకి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ నుంచి వెళ్ళి నెక్స్ట్ వెండర్స్ దగ్గరికి, వెండర్స్ నుంచి వెళ్ళి అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్కి, అలాగే ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్ నుంచి వెళ్ళి క్యారియర్ హబ్స్కి మధ్యలో ట్రాన్స్పోర్టేషన్ జరిగేటప్పుడు ఒక పర్ఫెక్ట్ టైం లైన్ ఉంటుంది. ఆ టైం లైన్లో జరిగితే నో ప్రాబ్లం. సో ఎప్పుడైతే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు సో వాటిని రిజాల్వ్ చేయడానికి, అలాగే వాళ్ళ ఈ వెండర్స్కి ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్కి క్యారియర్ హబ్స్కి మధ్యలో సపోర్ట్ రోల్గా వర్క్ చేయడానికి అయితే ఈ ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ టీమ్ వాళ్ళు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ ఇది వచ్చేసి ఒక 6 months అమెజాన్ కాంట్రాక్ట్ పేరోల్ మీద అయితే వాళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో వీళ్ళకి మెయిన్గా కొన్ని బేసిక్ స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది వచ్చేసి ఎక్స్క్యూఎల్ కూడా ఉంటే బెటర్ అని ఇక్కడ మెన్షన్ చేసినారు. సో ఈ జాబ్ రోల్కి మెయిన్గా బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఏంటంటే గ్రాడ్యుయేషన్ కంప్లీటెడ్ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ దిస్ పొజిషన్. సో ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండేటరీ. సో నెక్స్ట్ దీనికి బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చి 0 to 5 years ఉండాలి. సో ఫ్రెషర్స్ అనేది ఎలిజిబుల్. సో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఈమెయిల్ చాట్ వాయిస్ సపోర్ట్ మీద ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉంటే మీకైతే అది ఒక అడిషనల్ బెనిఫిట్ లాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి రోల్ ఆపరేషన్ సపోర్ట్ రోల్ అన్నట్టు. సో ప్యాకేజ్ వచ్చేసి 1 to 4 lakhs ఉంటుంది. ఈ ఇండస్ట్రీ వచ్చేసి ఈకామర్స్. సో దీనికి ప్రతి అమెజాన్ రోల్లో ఉన్నట్టుగా దీనికి కూడా మనకి వీక్లీ వైజ్ షిఫ్ట్స్ ఉంటాయి. వీక్లీ 5 days వర్కింగ్ ఉంటుంది, 2 week offs ఉంటాయి. అలాగే రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఈ జాబ్ రూల్కి నేను మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినా మీరు అక్కడ త్రూ అయితే జాబ్ రూల్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మీరు అది ఓపెన్ చేసినప్పుడు వెంటనే మీకు ఇదైతే ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ జాబ్ రోల్ మెన్షన్ చేసినారు వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ స్పెషలిస్ట్ అని. సో ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ ఇచ్చినారు, అలాగే పర్సనల్ డీటెయిల్స్, సిటిజన్షిప్, డిసేబిలిటీ, అడ్రస్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ ప్రొఫైల్, టోటల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, నెక్స్ట్ అదర్ డీటెయిల్స్ ఇచ్చేయాలి. అదర్ ఇవన్నీ కూడా ఎస్ అనే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎంఎస్ ఎక్సెల్ మీద మనకి బేసిక్ ఐడియా ఉన్నప్పుడు అయితే ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి మీరు ప్రీవియస్లీ అమెజాన్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఉంటే అది కూడా ఇచ్చేయండి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్యాకేజ్ అనేది ఎక్కువ రానికైతే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ మన రెజ్యూమ్ ఇచ్చేసిన తర్వాత ఫోటో దిగి చెక్ బాక్స్ క్లిక్ చేసినట్టయితే మన ప్రొఫైల్ అనేది ఎలిజిబుల్ ఉంటే మనకి ఎగ్జామ్ ఇన్విటేషన్ అనేది రావడం జరుగుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ అప్లై for the job and share to your friends. Thank you.